జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 3/9/1964. నిన్నటి భాగం తరువాయి. అమ్మ ప్రసాదం పెడుతున్నది. ఒక్కొక్కరిని పిలిచి పెడుతున్నది. అక్కడున్న భరద్వాజం చూస్తూ, పెడితే అందరికీ పెట్టాలి, లేకపోతే అందరికీ మానుకోవాలి. మొదలు పెట్టాను కనుక అందరికీ సమంగా పెట్టాలి. ఈ చివరి మాటకు భరద్వాజకు సందేహం కలిగింది. అందరికీ సమంగా పెట్టటమా, అవతలి వ్యక్తి తినటాన్ని బట్టి పెట్టటమా అని. తన పళ్ళెంలో అయిపోవటం అంటూ ఎప్పుడూ లేదని, అందరికీ అందుతుందని. సమంగా అంటే ఇప్పుడు నీ దోసిల నిండా పెట్టాను. అదే ప్రేమకు అంటే రామకృష్ణ అన్నయ్య కొడుకు, వాడి గుప్పెడుకు సరిపడా పెడతాను. నీ దోసిలి నీకు కడుపు నిండితే వాడి గుప్పెడు వాడికి కడుపు నిండుతుంది. అప్పుడు సమంగా పెట్టడం కదూ. అవతల వాడిని బట్టి ఏ బిడ్డ ఎంత తింటే కడుపు నిండుతుందో, ఏ పదార్థం ఏ బిడ్డకు సరిపోతుందో ఇవన్నీ చూసుకుంటుంది తల్లి. నీకు కారం పడదు, చప్పిడి చేసి పెట్టాలి. ఆవకాయ అన్నంలో మిరపకాయ నంచుకుంటుంది అన్నపూర్ణ, దానికి కారంగా చేసి పెట్టాలి. ఎవరికి ఏదవసరమో ఎంత అవసరమో దాన్ని బట్టి పెట్టడం సమంగా పంచటం అవుతుంది అని తెలియజేసింది అమ్మ. వరండాలో రాఘవన్నయ్య ఇంకా కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు ఉన్నారు. అమ్మ వెళ్ళి రాఘవన్నయ్య ఒళ్ళో కూర్చుంది. అన్నయ్య చేతులతో పసిపాపను ఊపుతున్నట్టు ఊపుతున్నారు. చంద్రమక్కయ్య చూసి, అన్నయ్య ఎంత అదృష్టవంతుడో, అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎట్లా ఊపుతున్నాడో అని నవ్వింది. అన్నయ్యను చూస్తే కుళ్ళుగా ఉందా అన్నది అమ్మ. లేదమ్మా, ఆనందంగా ఉంది, కుళ్ళెందుకు అన్నది అక్కయ్య. అమ్మ, కుళ్ళు మీరు అనుకున్నంత చెడ్డది కాదమ్మా. మంచితనం నిల్వ ఉంటే అంతే. ఎట్లా అంటే, ఒక పండు పక్వానికి వచ్చినప్పుడు ఉపయోగించక 4 రోజులు నిల్వ ఉంచితే ఏమవుతుంది? కుళ్ళుతుంది. అటువైపుగా వెళ్తున్న కాత్యాయిని అది విని, అయితే మా మంచితనం నిల్వ ఉన్నదన్నమాట అన్నది. అమ్మ నవ్వింది. స్వర్ణ కటిక కోటేశ్వరరావు అన్నయ్య ఊరికి వెళ్తుంటే ప్రసాదం ఇచ్చింది అమ్మ. ఆయన భార్య గర్భిణి గురించి ప్రసక్తి వచ్చి అమ్మ స్త్రీ పురుష బ్రహ్మచర్యం గురించి చెప్పింది. బ్రహ్మచర్యం ఏమిటి? పెళ్లి కాకముందు మేము బ్రహ్మచారులం అంటే విశేషమేముంది? పెళ్లి కాకపోయినంత మాత్రాన వాడికి ఆ ధ్యాస కలగదనేముంది? అట్లాంటప్పుడు బ్రహ్మచర్యం ఏముంది? సంకల్పం కలిగి అవకాశాలు కలిగినప్పుడు వెనక్కి రావాలి. అదే కలగని రోజు, అందని రోజు. అందరూ త్యాగమూర్తులే, విరక్తులే. స్త్రీ అయితే ఏది జరిగినా చలించని స్థితిలో ఉండాలి. నోట్లో పటిక బెల్లంలా, బెల్లం తింటున్నా ఆ రుచి జిహ్వ గ్రహిస్తున్నా చలించని స్థితిలా. పెళ్లి చేసుకున్న దానితో కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. పెళ్ళిళ్ళు ఎందుకు అనిపిస్తుంది. చక్కదనం మంత్రం వంటిది, గుణం మంత్రం వంటిది అని రూపలావణ్యం, గుణముల గురించి వివరించి చెప్పింది అమ్మ. పెళ్ళి ముఖ్యమా అని ప్రశ్నిస్తే, కోరిక కలిగినప్పుడు దారి తప్పకుండా ఉండటానికి, ఎవరి మనస్సు వారు అదుపులో ఉంచుకోవడానికి. కోరిక లేనప్పుడు పెళ్ళెందుకు అంటే, ఆ స్థితి కలిగితే అంతకంటే కావాల్సిందేముంది అన్నదమ్మ. అమ్మ వెంకటేశ్వర్లను చూడ్డానికి మందిరంలోకి వచ్చింది. ఇవాళ అన్ని పనులలో కలగజేసుకుని దగ్గరుండి చేయించింది. పొయ్యిలో కట్టెల దగ్గర నుండి పిడకలు చేయడం వరకు, చాపలు చీపుర్లు లెక్క పెట్టడం, పాడేలు ఎట్లా బాగు చేయాలో విధానం చెప్పి చేయించడం. అమ్మ మందిరంలో తిరుగుతూ అన్ని పనుల గురించి విచారించి తను దగ్గరుండి చేసే విధానం చూపించడం ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉందో. మందిరంలోకి వస్తూ నిన్న రాఘవన్నయ్య భార్య సుబ్బమ్మక్కయ్య పెట్టిన వేరుశనక్కాయలు వరలక్ష్మి దాచి ఉంచితే అవి వెతుక్కుని ఒలిచి తింటూ వెంకటేశ్వర్లకి నోట్లో వేసింది. అవి తింటూ ఎంతసేపు నవ్వాడో అతను. అతడు తన సంతోషాన్ని నవ్వులతో తప్ప మాటలతో వ్యక్తం చేయలేడు. వర్షం కురుస్తున్నది. ఇంకా వేరుశనక్కాయలు తెప్పించి అమ్మ అందరికీ పెట్టింది. అన్నీ ఉన్నా సరిగ్గా పోషించే వ్యక్తి లేక పాడిగొడ్లన్నీ సన్నబడ్డాయి. పశువుల మాట వచ్చి గజేంద్రమక్కయ్యతో, పశువులు ఇన్ని ఉన్నాయన్న లెక్క కాదు, వాటిని పసిపిల్లల్లాగా పోషించాలి. గొడ్లచావడి ఉండేది ఆ విధంగానా? నేను చేసి చూపిస్తాను. వర్షాకాలంలో ఒకే చావడిలో 25 గొడ్లను కట్టేసినా గొడ్లచావడి అనిపిస్తుందేమో, అక్కడ శుభ్రం చేయటంలో ఉంటుంది అని తన చేతను తెలియజేసిందమ్మ.
గొడ్లను విప్పడంతోనే సరికాదు, వీటిని మేపేవాడు ఎంత బురదలో అయినా నిలబడి పచ్చిక ఉన్న స్థలాల్లో వాటిని మేపాలి. కానీ వాడు ఏ మెరక మీదో నిలబడి లేకపోతే అక్కడక్కడ కూర్చునో వదిలిపెడితే ఏం లాభం? ఎవరున్నారు వాటిని శ్రద్ధగా చూడటానికి? అసలు గొడ్లు బయట మేత సక్రమంగా మేపితే ఇంట్లో తినవు అని కోటేశ్వరరావు అన్నయ్య పెద్దబ్బాయిని నీ దగ్గర పెట్టుకొని పశువుల పాలన చూడమన్నది గజేంద్రమ్మతో. హరిదాసు గారు రేపటికి బియ్యం లేవు, వడ్లు ఉన్నా మన దగ్గర మనిషి లేడు అని ఇంట్లో తిరగలు విసిరేవాళ్ళు కూడా లేరు అని చెప్పాడు. అమ్మ ఆ వడ్లు తను విసురుతానన్నది. చూస్తూ చూస్తూ అమ్మ చేత ఎలా చేయిస్తాము? కొంతమంది నీళ్లు తేవడానికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఒక బస్తా వడ్లు చేశారు. రాఘవన్నయ్య తిరగలు తిప్పారు. అక్కయ్యలలో ఒకరు జరుగుతుంటే మరొకరు జల్లెడ పట్టారు. నీళ్ళకెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు కూడా బియ్యం పనికి వచ్చారు. అమ్మ కూడా కొంతసేపు తిరగలు తిప్పి కొంతసేపు చెరిగింది. అమ్మ గజేంద్రమ్మక్కయ్యతో, నాకు పనులు రావు, అన్ని పనులు నేర్చుకోవాలి అంటే, అక్కయ్య మాతో పోల్చుకుంటావేమ్మా, నీకు రానిదేముంది అంటే, అమ్మ నేను మీలో కలవకపోతే మీరు నా దగ్గరికి రాలేరు కదా, మీతో నేను కలిస్తే నేను మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలి అన్నది. మందిరంలోకి వస్తున్నప్పుడు ఒక మూల పేర్చి ఉన్న చాపలను చూసి, కుక్క పడుకున్నది కదూ అని అడిగిందమ్మ. ఆ చాపల మీద పైన గుంట, అది కుక్క పడుకుంటేనే జరిగింది. అది పైన పెట్టడానికి నిన్న గుట్టలా వేశారు. కానీ ఇంతవరకు ఎవరూ ఆ విషయం పట్టించుకోలేదు. ఇప్పటిదాకా కట్టిన కట్టలు పైన ఎందుకు వేయలేదు? చాపలు పడుకోబెట్టారు కనుక కుక్క పడుకోగలదు. కానీ అదే నిలువుగా పెడితే కుక్క ఎందుకు పడుకుంటుంది? మీకెందుకు తోచదర్రా? వయసు వస్తుంది, ఏం లాభం అని శేషగిరిరావన్నయ్య కూతురు పద్మిని గురించి చెప్తూ, ఇది ఎన్నేళ్లది, దాని పనులు చూడండి. కృష్ణవేణమ్మ గారి ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, ఇది ఉండేది. ఎప్పుడూ బురద కాకుండా అట్లకాడతో తీసేసేది. ఏ పనైనా ఎంత శుభ్రంగా చేసేదో. అది లేకపోయినా అది చేసిన పనులున్నాయి. పడుకున్న చాపలు ఎత్తరు కదా మన వాళ్ళు, పైగా కనిపిస్తున్నా దారిలో ఉంటే తీసి నడవరు, దాని మీద నుండే నడుస్తారు. మళ్ళీ శేషగిరిరావన్నయ్య ప్రక్కకు తీసి నడుస్తారు. ఏ వస్తువు విలువ లేకుండా వాడుతున్నారు. కొంటే ఒక్కొక్క చిరుచాప ₹3.50. ఇవే అన్నింటికీ వాడకం చేస్తున్నారు. వడ్లు ఎండబెట్టడానికి అవే, పాడు చేయడానికి అవే అని దగ్గరుండి చుట్టించి కట్టలు కట్టించింది. చిరిగిపోయిన వాటిని అంచులు పోయిన వాటికి బాగు చేయించింది. చంద్రమక్కయ్య ఏదో అంటే, మీరన్నీ అనుభవించారు, అయిపోయింది. వాళ్ళది ముందు కాలం. నా పిల్లలందరికీ అన్ని పనులు రావాలి, ఈ పని వచ్చు ఈ పని రాదు అని ఉండకూడదు. రేపు ఎటువంటి వాణ్ణి చేసుకున్నా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేట్టుండాలి. కళ్ళు త్రాగేవాడు వస్తే కల్లే వాడి చేతికి తెచ్చిచ్చి అందులో ఆనందం అనుభవించాలి. కానీ వాళ్ళు నేర్చుకోవడం లేదు అన్నది అమ్మ. ఆవరణలో ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ నూతనంగా నిర్మిస్తున్న డాబా గదులలో వర్షానికి మొలిచిన గడ్డినంతా గొడ్లకు తెచ్చి వేయమన్నది. ఇంట్లో కుట్టు మిషన్ చెడిపోయింది, అది బాగు చేయించమన్నది. హరిదాసు గారు అప్పుడప్పుడు వచ్చి పిల్లలు మాట వింటం లేదంటే మనం అరవకుండా ఆ పని మనమే చేస్తే వాళ్లకే తెలిసి వస్తుంది. మేనేజ్మెంట్ తెలియకపోతే ఎంత కష్టమో, తెలిస్తే అంత సులభం. ఏదైనా అంతే. అన్నిటికీ నువ్వు పరిగెత్తకుండా ఉపాయంగా అందరితో చేయించాలి అని పాఠం చెప్పింది. వడ్లు చేస్తున్నప్పుడు చేట పంచమవేదం అని చెప్పి రాజలక్ష్మక్కయ్య బియ్యం చేస్తుంటే మనలో మనం కూడా వడ్ల గింజలో బియ్యపు గింజలా దాగి ఉన్నాం. మనలో దోషాలు తొలగించుకొని ఆ విధంగా వేరు కావాలి. ఆ వడ్ల గింజలో ఎన్ని దాగి ఉన్నాయో మనలో కూడా అన్ని దాగి ఉన్నాయి అని నవ్వి, అవి తొలగించుకోలేకపోయినా ప్రస్తుతానికి ఇవి సరిగా తొలగించండి అన్నది వ్యంగ్యోక్తిగా. అమ్మ మొదటిసారి స్నానం చేసి వెనక గదిలోనే కూర్చున్నది. సాయమ్మగారు కాత్యాయని ఉన్నారు. మాటల సందర్భంలో సాయమ్మగారు మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూడగానే పెద్దగా ఏడ్చింది, పిచ్చిముండ అన్నదమ్మ. వెంటనే కాత్యాయని, ఎందుకమ్మా ఆ విధంగా ఏడుస్తారు అని అడిగింది. అమ్మ ఏదో చెప్పబోయి ఆగింది. వీళ్ళు బ్రతిమాలారు చెప్పమని. కాత్యాయని మళ్ళీ అన్నది, అసలు ఎందుకు నిన్ను మొదట చూడగానే ఏడుపు వస్తుంది?
పోనీ ప్రేమ కారణంగా అంటావా? అంత క్రితం వరకు నువ్వు మాకు తెలీదు. విషాదమైన దుఃఖం అంటావా? అదీ కాదు. ఏమిటి అని అడిగింది. పుట్టినందుకు ఏడుస్తారు అన్నదమ్మ. పుట్టినప్పుడు ఏడుస్తాం సరే, మరి ఇక్కడికి వస్తే ఎందుకు ఏడుస్తాము అన్నారు శాయమ్మగారు. పుట్టినప్పుడు ఏడుస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏడుస్తారు. అంటే జీవితంలో నూతనత్వం కలిగినందుకు. అంటే ఇక్కడికి వస్తే జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నమాట. అట్లా అని గట్టిగా చెప్పమ్మా అన్నది కాత్యాయని. నేనెప్పుడో చెప్పాను, మీరు గ్రహించలేదు అన్నది అమ్మ. వినాయక చవితి వాళ్ళ రవి, శివప్రసాద్ అన్నయ్య వచ్చారు. అన్నయ్య వాళ్ళెవరూ రాలేదు. మా బృందంలో కొంతమంది ఇతర పనులకు, ఇంకా కొంతమంది పాలవెల్లి తయారు చేయటంలో, పూజకు ఏర్పాట్లు చేయటంలో తాతయ్యకు సహాయపడుతున్నారు. మగపిల్లలు ఎక్కువగా లేకపోయినా ఉత్సాహంగా ఉన్నవాళ్ళం ఆడపిల్లలమే. అమ్మ, నాకు బద్ధకంగా ఉంది, పూజకు రాను. మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేసుకోండి, స్నానం చేయాలనిపించడం లేదు అన్నది పడుకుంటూ. చీరాల నుండి మా నాన్నగారు, గాత్రం కోటేశ్వరరావు గారు, అచ్యుతన్ రామకృష్ణ శర్మ గారు వచ్చారు. అమ్మ స్నానం చేసి రమణ పెట్టిన చీర కట్టుకొని మందిరంలో ఏర్పాటు చేసిన పూజా వేదిక వద్దకు వచ్చి ఆసీనురాలైంది. పత్రితోనూ పూలతోనూ రామకృష్ణ శర్మగారు అష్టోత్తర నామాలు చెప్తుండగా పూజ చేశాం. ఆ తర్వాత వినాయక చవితి కథ చదివాక మగపిల్లలంతా కలిసి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, గారెలు, పాయసం, నైవేద్యం పెట్టారు. హారతి ఇవ్వగానే అమ్మ అందరికీ తోరాలు కట్టింది. పూజా వేదిక పక్కనే పడుకోబెట్టబడిన వెంకటేశ్వర్లు పత్రితో పూజ అయ్యాక పూలతో చేస్తుండగా తను లేచి వస్తానన్నట్లుగా అమ్మవైపు చూశాడు. అమ్మ, వాడు వస్తాడట, మెల్లిగా తీసుకురండి అన్నది. దగ్గరికి తీసుకువచ్చాక అమ్మ ముందుకు జరిగి అతనికి పాదాలు అందవని పూలు కొన్ని తీసుకొని అతని చేతికిచ్చి పాదాలపై వేయించుకున్నది. అతను అమ్మ పాదాలపై తలవాల్చాడు. కొంచెంసేపటికి లేచి ఇంకా తృప్తి తీరక మళ్ళీ మళ్ళీ పదే పదే నమస్కరించాడు. నిలబడటానికి కాళ్ళు లేవు, కానీ నిలబడాలని ఉంది కాబోలు. అక్కడి నుంచి కదల్లేదు. అమ్మ వంక చూస్తూ నిలబడ్డాడు. అమ్మ కోసం అతను పడుతున్న తపన చూస్తే మా అందరికీ అమ్మతో సహా కళ్ళనీళ్లు తిరిగాయి. అతను వంగడానికి నడుములు లేవు కనుక తనే కుర్చీ చివర అంచు వరకు వచ్చి కూర్చొని పత్రితో కప్పబడిన తన పాదాల కోసం వెతుకుతున్న అతని గుండెల మీద పెట్టింది అమ్మ. సాయంత్రం వర్షం బాగా కురిసింది. చీరాల నుండి వచ్చిన వాళ్ళు అమ్మ దగ్గర కూర్చున్నారు. సంభాషణలో పరమార్థము, పరమాణువు గురించి వచ్చింది. అమ్మ: పరమాణువు సైన్సు, ఏర్పడిన దాన్ని వివరించేది. ఏర్పడడానికి ఆధారమైంది పరమార్థం. సైన్సు ఏర్పడ్డదాన్ని వివరించడం వరకే. దానిలో కూడా పూర్తయిందెక్కడా? కొన్ని తెలుసుకోగలుగుతున్నారు. కానీ మరణించినప్పుడు ఆ ప్రాణం ఎట్లా పోతుంది, ఎక్కడికి పోతుంది, అసలు ప్రాణం అంటే ఏమిటి తెలియదు కదా. తెలిసినప్పుడు సైన్స్ పూర్తయినట్టే. ఒక పువ్వు ఉన్నది. మొగ్గ దశ నుండి వికసించి పువ్వులా మారిన తర్వాత చూస్తాం. కానీ ఆ వికసిస్తున్న సంధ్యకాలాన్ని మాత్రం చూడలేం. తదేక దీక్షతో వికసిస్తున్నప్పుడు చూచినా ఆ సంధికాలాన్ని మనం గ్రహించలేం అని చెప్పింది. 12/9/1964 ఇవాళ 2వ శనివారం. హైదరాబాదు నుంచి శాస్త్రన్నయ్య వచ్చాడు. మందార, గులాబీ, పారిజాత పుష్పాలతో అమ్మ పాదాలను అలంకరింపచేసి తను తెచ్చిన యాపిల్ పండును అమ్మ చేతికిచ్చాడు. ఆ యాపిల్ పండు చెడిపోయింది. అమ్మ పండు చుట్టూ కుళ్ళిపోయిన భాగాన్ని తీసేసి మధ్యలో బాగున్న భాగాన్ని కొద్దిగా నోట్లో వేసుకుంది. అన్నయ్య, కుళ్ళిందా అని అంటుంటే, కుళ్ళిందో మంచిదో దాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టావు, దాన్ని బాగు చేసుకుని తినడం నా బాధ్యత అన్నదమ్మ. మధ్యాహ్నం అమ్మ స్నానం చేస్తున్నప్పుడు అమ్మ తలలో చేమంతి పూలు తీసి కాత్యాయనికిచ్చింది. అక్కడే ఉన్న హైమ, ఈ పూలు చాలా అందంగా ఉంటాయి, పెట్టుకుంటే నిండుగా కూడా ఉంటాయి అన్నది. దానికి అమ్మ, ఇవి అందానికి, సువాసనకి మల్లెలు, చామంతిలో పచ్చని ఆకులు వేసి కడితే చాలా బాగుంటుంది అన్నది. శ్రావణమాసపు అందమంతా ఈ పూలలోనే ఉంటుందమ్మా. ఈ మాసంలో పూలతో వారానికి ఒక జడ వేసుకుంటారమ్మా అన్నది హైమ. వారానికి ఒక జడ ఏమిటమ్మా,
మాసమంతా అలంకారమేగా. వాళ్ళట్లా అలంకరించడంలో అంటే పెద్దవాళ్ళు, పిల్లల్ని అంటే మంగళగౌరిని అలంకరిస్తున్నామనే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? ఎదురుగా కనిపిస్తున్న దైవాన్ని దైవంగా చూడలేం. ఆ స్థితిలో ఉన్నాం. ఇక వాళ్ళల్లో ఏం చూడగలుగుతాము అన్నదమ్మ. జయ హో మాత.